హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మార్నింగ్ రొటీన్ ఎప్పుడైనా కిచెన్దే పెడుతున్నాను కదండి. నేను బయట కూడా ఈ వర్క్ చేస్తాను. మార్నింగ్ ఇది చేశాక కుకింగ్ అన్నా చేస్తాను, కుకింగ్ చేశాక ఇదైనా చేస్తాను. ఇంకా మనం లేచిన దాన్ని బట్టి రోజు చేసే రెసిపీస్ని బట్టి ఇలా అలుకొని ముగ్గులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టము? నన్ను చాలామంది ఇట్లా గద్దెల పైన అలుక్కుంటారా ఎవరన్నా అని అంటారు. పిల్లలకైతే లంచ్లోకి క్యారెట్ రైస్ చేశాను. తర్వాత పిల్లలకు చపాతీ చేశాను. నిన్న పన్నీర్ కర్రీ ఉంది, అదే పెట్టేసుకొని తినేశారు పిల్లలు. కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా తిన్నారు. వైట్ రైస్ చేశాను, ఆలూ కర్రీ చేశాను, నేను ఆలూ క్యాప్సికమ్ కర్రీ. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చేసి చూపిస్తాను. ఇలా అలకడం పూర్తయిన తర్వాత మధ్యలో క్లిప్ యాడ్ అయిందండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అలికిన తర్వాత ముగ్గు పెట్టేసుకుంటాను. నేను తులసికోట దగ్గర కూడా అలుకుతానండి, అందుకే అటు చుట్టూతా కొంచెం కలర్ యాడ్ అయ్యి అలా ఉంది. ఈ ముగ్గు పెడుతున్నాను చూడండి. ఇది ఆరిపోయిన తర్వాత చాలా బాగుంటుందండి. అసలు 2 days వేయపోయినా కూడా బాగుంటుంది. మీరు వాడని ప్లేస్ అయితే ఇక్కడ డైలీ వేస్తాం కదా మనం. ముగ్గు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తులసికోట దగ్గర ఇలా నేను స్టెన్సిల్స్ తీసుకొచ్చాను, వీటితోనే వేస్తాను. తొందరగా అయిపోతుంది, నీట్గా వస్తుంది. మా పాప కూడా వేస్తుందండి అప్పుడప్పుడు. మా పాప తొందరగా లేచినప్పుడు మా పాపే వేస్తుంది. ఇక్కడ నేను అలికి వస్తే ఆమె ముగ్గులు పెట్టేస్తుంది, అందుకే తీసుకున్నాను నేను. ఇంట్లో ఆడపిల్లకి చిన్నప్పటి నుంచే చెప్పాలండి ఆ పనులు. ఏమంటారు మీరు? గడప ముగ్గు వేస్తున్నాను. ఇలా పచ్చగా అలుక్కొని ముగ్గు వేసుకుంటే అసలు తినకపోయినా తిన్నంత సంతోషంగా ఉంటుంది మనకి. గడప, తులసికోట ఇద్దరు లక్ష్మీ దేవతలే అండి. వీటికి పూజ చేశాకే ఇంట్లో పూజలు చేసుకోవాలి అని మా అమ్మ చెప్పేది. మా అమ్మ చిన్నప్పటి నుంచి వేయించేదండి నాతోని. నాకు అందుకే అలవాటు అయిపోయింది. నేను యాక్చువల్గా ఇంత సిటీలో ఉన్న పెండ తీసుకొచ్చి చల్లుతాము పండగకి, కానీ నాకు ఇక ఈ పనులతోనే అయిపోయిందండి. క్లీనింగ్ వర్క్ ఎక్కువ అయిపోయింది. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం ఇంకా వెళ్ళడానికి కుదరలేదండి. నా ముగ్గులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. నాకు శారీ షాప్ ఉంది, నేను ఫాస్ట్గానే చేసేసుకుంటాను పనులు. ఇక్కడ ముగ్గు పెట్టేసుకున్నాం కదండి, ఇంకా దీపం పెట్టేస్తున్నాను. ఇక్కడ గాలి వచ్చి ఆరిపోతూ ఉంటుందండి, అందుకోసము నేను వేరే దీపం తీసుకున్నాను. ఇంకా పిల్లులు ఉంచట్లేదండి, అవి గ్లాస్ పగలగొట్టేసాయి, చాలా బాధ అనిపించింది. ఇంకా మా హస్బెండ్ పూజ చేశారండి. ఇంట్లో యజమాని పూజ చేస్తే చాలా మంచిదంట. తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.